నోట్లో 3 వారాలకి మించి మానని పుండు ఉంటే అది క్యాన్సర్ లక్షణం కావచ్చు. ఇగ్నోర్ చేయకండి. హాయ్, నేను డాక్టర్ కళ్యాణ్ పోలవరపు, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్. నోటి క్యాన్సర్ ఆర్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్ మనకి ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్. ఈ క్యాన్సర్ మనకి 80 to 85% ఆఫ్ ద కేసెస్లో స్మోకింగ్ వల్ల, గుట్కా ఆర్ పాన్ మసాలా తినడము మరియు ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల రావచ్చు. ఈ నోటి క్యాన్సర్ని కనుక మనం ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేసి కరెక్ట్గా ట్రీట్ చేయగలిగితే మనం చాలా వరకు నయం చేయవచ్చు. ఈ క్యాన్సర్ని మనం ఎర్లీగా డయాగ్నోస్ చేయాలంటే దీనికి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు మనకి ముఖ్యంగా పెదాలపైన, చిగుళ్ళపైన, బుగ్గ లోపలి భాగంలో కుడివైపున కానీ ఎడం వైపున కానీ, నాలుక పైన ఆర్ నాలుక పక్క భాగంలో అండ్ నాలుక కింది భాగంలో అంటే ఫ్లోర్ ఆఫ్ ద మౌత్లో లేదా రూఫ్ ఆఫ్ ద మౌత్ అంటే మనకి హార్డ్ ప్యాలెట్ ఆర్ సాఫ్ట్ ప్యాలెట్లో కనిపించవచ్చు. ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే 3 వారాలకి మించి మానని పుండు కానీ అల్సర్ కానీ ఉండడం, దీనికి నొప్పి ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. అలాగే నోటి లోపల తెల్లటి లేదా ఎర్రటి మచ్చలు కానీ చారలు కానీ ఉండడము, నోటి లోపల కొత్తగా వాపు కానీ గడ్డ కానీ రావడము, నోరు తెరుచుకోవడంలో ఇబ్బందిగా ఉండడము లేదా క్రమంగా నోరు తెరుచుకోవడం తగ్గుతున్నా కానీ, మనకి ఆహారం మింగడంలో ఇబ్బంది వస్తున్నా కానీ, అలాగే అకారణంగా పళ్ళు ఊడిపోయినా లేదా చిగుళ్ళ నుంచి రక్తం కారుతున్నా, మెడలో మనకి కుడివైపున కానీ ఎడం వైపున కానీ గడ్డలు తగిలినా ఇవి క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు కావచ్చు. యూజువల్గా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళల్లో ఈ లక్షణాలు కనుక కనిపిస్తే వెంటనే సంప్రదించి చెక్ చేయించుకుంటే మనం ఈ క్యాన్సర్ని ఎర్లీగా డయాగ్నోస్ చేయవచ్చు. థ్యాంక్ యూ.